దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మరి మనతో మాట్లాడుచుండగా మనం విందామండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము. దేవుడు చక్కనైన మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తామంటే అండి, ఆశీర్వాదాల కొరకు పరుగులెడుతూ ఉంటామండి. ఆ మందిరానికి ఈ మందిరానికి, ఎక్కడ కాదు అక్కడ కాదు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని పరుగులెడుతూ ఉంటామండి. కానీ మనము పరుగులెట్టేది ఆశీర్వాదాల కొరకు కాదండి. మనం పరుగులెట్టేది మన దేవుని కొరకు మనం పరుగులెట్టాలండి. దేవుని కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. దావీదు అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు దేవా నా ప్రాణము నీ కొరకు తృప్తిగా కొనుచున్నది. దేవుని కొరకు తృప్తిన గునిచున్నది. మన ప్రాణం ఎప్పుడూ కూడా దేవుని కొరకు తృప్తిన గును. మన విశ్వాసాన్ని బలపరచుకుంటానికి దేవుని కొరకు మనం పరుగులెట్టాలండి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటానికి దేవునికి మనము ఇష్టలుగా ఉండటానికి మనం ప్రయత్నించేవారుగా ఉండాలి. కానండి మనం ఆశీర్వాదాలకు పరుగులెట్టక్కలేదండి. దేవుడు ముందే ఆశీర్వాదాలు మనకి ఇచ్చేసాడండి. మనము అడక్క ముందే నీ ప్రతి అవసరతను నేను తీరుస్తానంటున్నాడు. మీరు అబ్రహాము ఆశీర్వాదములన్నిటికీ మీరు వారసులై ఉన్నారు అంటున్నాడండి. నువ్వు అడగక్కర్లేకుండానే నీ అక్కర్లు తీర్చేవాడై ఉన్నాడు. కానీ ఇక్కడ దేవాతి దేవుడు ఇక్కడ కీర్తనలు 21వ అధ్యాయం, రాజు యెహోవా రాజు నీ బలమును బట్టి హర్షించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభేక్షం నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడగా దానిని అతనికి అనుగ్రహింపచేసిన సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు అంటున్నాడండి. చూడండి, రాజును బట్టి మనం అతిశయించేవారుగా ఉండాలి. రాజు అంటే మన పరమ ప్రభువు అండి. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడండి. మన కొరకు సర్వమును ధారబోసిన దేవుడండి. ఆయన సర్వమును మన కొరకు ఇచ్చిన దేవుడు. మనలకి ఆశీర్వాదాలు అడిగితేనే ఇచ్చే దేవుడికి, అడగకపోయినా మనలకి ఇచ్చే దేవుడు ఆయన. కానీ మనం నిలబడాలండి. మనం నిలబడి ఆయన పని చేసేవారుగా, ఆయనకు ఇష్టలుగా బ్రతికేవారుగా, ఆయనకి నచ్చే విధంగా, ఆయనకి ఏదైతే ప్రీతికరమో ఆ ప్రీతికరమైన కార్యాలు, ఆ ప్రీతికరమైన పనులు మనం చేసినప్పుడు ఆశీర్వాదాలు ఏమిటో మనం పరుగులెట్టక్కర్లేదు కదండి. ఆశీర్వాదాలే మనంట పరుగులెడతాయి అంటండి. ఇక్కడ అంటున్నాడు, అతని మనోభేక్షం అంతటి నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లోంచి వచ్చే ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. చూడండి ఎంత అద్భుతమైన మాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొంటాడంటండి. మన పితరులైన అబ్రహాముని పిలిచినప్పుడు అంటండి, ఏమీ లేదు, ఒంటరి చేతులతో ఆయన వచ్చేసినప్పుడు మరి ఆశీర్వాదాల కొరకు అబ్రహాం పరిగెట్టలేదండి. ఆశీర్వాదాల కొరకు అబ్రహాము దేవుణ్ణి అడిగినట్లుగా మనం ఎక్కడా చూడలేదు. కానీ దేవుడే చెప్పాడు, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ సంతతిని దీవిస్తాను, నీలోంచి అనేకమైన రాజులు వస్తారు, అన్య జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు అని దేవుడే అబ్రహాం గారికి చెప్పాడండి. ఆ ఆశీర్వాదాలన్నిటికీ మనం వారసులమయ్యండి. దేవుడు ఎప్పుడో అబ్రహాముకి ప్రమాణకం చేశాడండి. దేవుడు ఎప్పుడో అబ్రహాము కుటుంబము ద్వారా మనం ఆశీర్వదించబడేవారుగా ఉన్నాం. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న మనల్ని దేవుడు పిలుచుకుని ఆయన బిడ్డలుగా చేసుకుంటాం. ఎంత గొప్ప ధన్యత అండి. ఇక్కడ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొంటాడంటండి. చాలామంది పరుగులెడుతూ ఉంటారు ఆశీర్వాదాల కొరకు, అద్భుతాల కొరకు పరుగులెడతా ఉంటారండి. దేవుడు నీతో ఉంటే రోజు అద్భుతమే. దేవుడు నీతో ఉంటే రోజు ఆశ్చర్యకార్యాలే. దేవుడు నీతో ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు నీ ఎంట వస్తాయి. ఆశీర్వాదాలు అంటే మనం పరుగులెడతాం కాదండి. ఆశీర్వాదాలు పట్టుకుని ఆయన మన వైపుకు ఎదుర్కొంటాడంటండి. ఆశీర్వాదాలు పట్టుకుని ఆయన మనల్ని ఎదుర్కొనే దేవుడు అయి ఉన్నాడంటండి. ఎంత అద్భుతమైన మాట అండి. అంతేకాదు ఈ కింద వచనంలో ఏమంటున్నాడంటే, సదాకాలము నిలుచు దీర్ఘాయువుని నీవు అతనికి అనుగ్రహింపచేసి ఉన్నావు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో గొప్ప
మహిమను కలిగి గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. చూడండి, ఇక్కడ గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? కళ్ళబొల్లు మాటలు చెప్పేస్తే గౌరవం వస్తుందేమో అనుకుంటామండి. ఆ మాటలు ఉట్టియో లేతే గట్టియో తెలిసినప్పుడు మనకున్న ఆ మంచితనం అంతా ఊడిపోద్దండి. ఆ మంచితనం అంతా కూడా మనం చిగ్గుపడే పరిస్థితుల్లో మనం తెచ్చుకుంటుంటాం. గౌరవం వచ్చేది ఎక్కడి నుంచి అంటే దేవుని వలన వస్తుందంటే. గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ యథార్థత బతుకు వలన. గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ నీతిగా బ్రతుకుతు వలన. గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ నిజాయితీ, నీ నీతి, నీ భక్తి నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో గౌరవ ప్రభావములు వాటిని అంతే అయ్యే వచ్చేస్తాయండి. మనము గౌరవాల కొరకు, ప్రభావాల కొరకు, మెప్పుల కొరకు, మరి పొగడతల కొరకు మనం పరిగెట్టక్కర్లేదండి. దేవుని ఎదుట దేవునిలో మనం నీతిగా బ్రతికితే నీతి క్రియలు జరిగించు ప్రతి వాడు కూడా నిత్య జీవానికి వారసుడని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. నేను నీతిమంతుని గనక, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా జీవించండి అని దేవుడి లేఖనాలు చదివిస్తూ ఉన్నాయండి. మనము ఆశీర్వాదాల కొరకు, గౌరవం కొరకు, ఏట్ల కొరకు పరుగులెడుతూ ఉన్నావు, కానీ దేవుని కొరకు పరిగెడుతున్నావా? దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లుగా నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిలో సంతోషము అతన్ని ఉల్లాసింపచేసి ఉన్నావు. చూడండి ఎంత అద్భుతమైన మాటలు తండ్రి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నిత్యము ఆశీర్వాదకారకులుగా. మనము ఒక్క నెల దీవించబడే వారము కాదండి, 1 సంవత్సరము దీవించబడే వారంగా కాదండి. దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుచుకుని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడో అప్పటి నుంచే మనం ఆశీర్వాదాలకు వారసులమండి. అప్పటి నుంచి మనం ఆశీర్వాదాలకి వారసులమండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మనం ఎప్పుడైతే ఆయనకి లోబడే బిడ్డలుగా ఉంటామో, మరి యోహాను రాసిన సువార్తలో అంటున్నాడు కదండి, నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో, ఎవరైతే నా బిడ్డలుగా జీవించడానికి వారి హృదయాలు నా వైపుకి తిప్పుకుంటారో నా కుమారులుగా ఉండటానికి నేను వారికి అధికారం ఇస్తున్నానండి. మనము ఆయన బిడ్డలమండి. అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం, మళ్ళీ క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఆ అధికారాన్ని తండ్రి అని దేవుడు మళ్ళీ మనకి ఇచ్చాడండి. ఒకప్పుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్న వారమే, దేవునికి దూరస్తులుగా బ్రతికే వారమే. దేవుడు ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడండి. మనము ఆశీర్వాదాలకు పరుగులెట్టేవారుగా మనం ఉండకూడదండి. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనతో ఉంటే నిత్యము మనకు ఆశీర్వాదమేనండి. ఆత్మ నింపుదలతో మనం ఉన్నప్పుడు, అభిషేకముతో మనం ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిత్యము ఆశీర్వాద కారకుడిగా నీవు అతను నియమించి ఉన్నావు అని దేవుడు లేఖనాలు చదివిస్తూ ఉన్నాయండి. అంతేకాదు నీ సన్నిధిలో అతనికి ఎల్లప్పుడూ సంతోషించే, చూడండి ఇక్కడ నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింప చేయుచున్నావు. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయనతో ఉంటే నిత్యము సంతోషం అనండి, నిత్యము ఆనందమేనండి. అనుభవిస్తే తెలుస్తుందండి. ఆయనలోకి వచ్చి ఆయనలో ఉన్నప్పుడే ఆ అనుభూతి మనకు కలుగుతుందండి. ఆ అనుభూతిని మనం అనుభవించగలుగుతామండి. ఆశీర్వాదాల కొరకు మనం పరుగులెట్టలేదండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. చూడండి, ఆపత్కాలములో ఏం చేయాలంటే పరుగులెట్టకూడదండి, ప్రార్థన చేయాలి. ఆపత్కాలములో పరుగులెట్టకూడదండి. అక్కడికి ఇక్కడికి పరుగులెట్టకూడదు. ఓ గుండు పగిలేలాగా పరుగులెడతామండి, పరుగులెట్టకూడదు. ఎక్కడ 2 3 నా నామమును ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. ఏది మీరు బంధిస్తే నేను అది ఏది మీరు అడిగితే నేను అది మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడండి. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఇక్కడ అంటున్నాడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తాడండి. ఆయన మనల్ని ఉద్ధరిస్తాడండి. మనల్ని ఆశీర్వదించడమే కాదు, మనల్ని ఉద్ధరిస్తాడు. గౌరవ ప్రభావములు దేవుడు మనకి ఇస్తాడు. నిత్యము ఆశీర్వాద కారకులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అంతేకాదు ఆయన సన్నిధిలో ఉల్లాసించే కృపను దేవుడు మనకి ఇస్తాడండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధ నామములో
ఏమంటున్నాడండి? ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేస్తాడంటండి. ఆయన సహాయము చేసేవాడండి. ఆయన సహాయము పొందుకునే వారికి సహాయాన్ని అనుగ్రహింపచేసే దేవుడై ఉన్నాడండి. సహాయముల కొరకు ఎక్కడెక్కడికి పరుగులెడుతున్నావు? సహాయము కొరకు ఎవరు చెప్తుంటే అదే మాట మనము ఎటు ఊపి గంగిరెద్దంటే అటే ఊపేలాగా ఉంటామండి. కానీ అలా ఉండకూడదండి. దావీదు అంటాడు, కొండల తట్టుకు నా కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే కదా నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుని యందే కదా నాకు సహాయము కలుగును అంటాడండి. అవునండి, దేవుని యందే మనకు సహాయము కలుగుతుంది. దేవుడే మనల్ని ఉద్ధరించేవాడై ఉన్నాడు. మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మొరపెట్టరు కానీ దేవుడిని వాళ్ళు అడగరు కానీ, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అమ్మా, మా కొరకు మీరు దేవుడిని అడగండి అమ్మా. మరి మీరేం చేస్తారు? మనము ప్రార్థించాలి, మీరు ప్రార్థించాలండి. ప్రార్థిస్తే దేవుని కార్యాన్ని చూస్తామండి. నేను మౌనంగా ఉంటానమ్మా, మీరే ప్రార్థించండి అనేవారుగా ఉండకూడదండి. దేవుడు అంటున్నాడు, ఉద్ధరించే యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తుంది అంటాడు, నీకు సహాయము చేస్తుంది. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకం చేసుకుంటాడంటండి. నువ్వు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసావనుకోండి, పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసావనుకోండి, మనస్సు పెట్టుకుని ప్రార్థన చేసావనుకోండి, నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నాను, వారి ప్రార్థన నేను ఆలకించి వాళ్ళని విడిపిస్తాను అని దేవుడు చలవిస్తూ ఉన్నాడండి. నీ నైవేద్యములంటే నీవు చేయు ప్రార్థనలు అంటండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ప్రార్థించి కన్నీరు విడిచి, నువ్వు దుఃఖించి ఉపవాసం నుండి ప్రార్థన చేసి నువ్వు మర్చిపోవచ్చు, నువ్వేం ప్రార్థన చేసావో నువ్వు గుర్తు రాకపోవచ్చు, కానీ దేవుడు అంతటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటండి. అంతేకాదు నీ దహన బలులన్నిటిని నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడండి. నీ దహన బలులన్నిటిని నేను అంగీకరించిన, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. నీ దహన బలులంటే నువ్వేదైతే దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకుంటున్నావో, ఏదైతే దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావో ఆ సమర్పణ దేవుడు అంగీకరించి కార్యం చేస్తాడంట. నీ కోరిక ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే యుక్తమైన దాన్ని కోరుకోవాలండి. ఏది పడితే అది కోరుకుంటా ఉండి దేవుడు కార్యము చేయలేదంటా ఉంటాం. అలా కాదండి, యుక్తమైన దాన్ని మనం అడిగేవారిగా ఉండాలండి. మనకి ప్రయోజనకరమైందే మనం అడిగేవారు. ఏమి నీచములు ఏమి ఘనములో మనము గ్రహించేవారుగా ఉండాలి. ఏది పడితే అది అడిగితే దేవుడు ఇచ్చేవాడిగా ఉండడండి. చాలామంది ఏది పడితే అడ్డమైనవి అడిగేస్తారు. దేవుడు నాకు ఇవ్వలేదంటే ఇవ్వడండి ఆయన. ఏది మనకి అముస్త్రతో, ఏది మనకి మేలైందో, ఏది మనకి దీవెనకరంగా అది ఇస్తే మన జీవితం ఎలాగుంటుందో, మనము బాగుంటామా లేకపోతే మనం ఎలాగుంటామో, మనకు ఆశీర్వాదకరమా, దేవుడు అన్నీ గ్రహించి దేవుడు మనకి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడండి. మనం యుక్తమైన దాన్ని అడగాలండి, అర్థమైన వీటిని మనం అడగకూడదండి. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను అంటున్నాడండి. అంతేకాదు ఇక్కడ 6వ వచనంలో ఏమంటున్నాడండి? యెహోవా తన అభిషక్తిని రక్షించును, నాకిప్పుడు తెలిసినది. దక్షిణాస్తముతో అతడు నన్ను తన దక్షిణాస్తముతో నన్ను ఆదుకునుచున్నాడు అంటున్నాడండి. యెహోవా తన అభిషేకించిన వారిని రక్షించినని నాకు ఇప్పుడు తెలిసింది. ఆ కార్యాలు చూసినప్పుడు, ఆ అద్భుతాలు చూసినప్పుడు, మనం చేసిన ప్రార్థన అప్పుడు గుర్తొస్తాయండి. అవును, నేను ఫలానా రోజు నీ ప్రార్థన చేశాను కదా, ఈ కార్యాన్ని దేవుడు నా జీవితంలో జరిగించాడు అన్నప్పుడు మనం తెలుసుకునే వారిగా ఉంటామండి. అంతేకాదు ఇక్కడ 8వ వచనము సెలవిస్తున్నాడు, వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలవబడి ఉన్నాము. యెహోవా రక్షించును, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. అవునండి, మనం అడిగి ఏ బాధలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ ఇరుకులో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఆ పరిస్థితిని నువ్వు మనం మొరపెట్టి మనము మెదకుండా ఊరుకుండా, కానీ దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకోడు. ఆ కార్యము చేయటానికి త్వరపడతాడంటండి. ఆ కార్యం చేయటానికి
త్వరపడతాడంట. జాగు చేయక, ఆలస్యము చేయక అది త్వరపడుతుందంటండి. ఇక్కడ దేవుడు అదే, వారు నేలను పడి లేవకున్నారు, మనమైతే చక్కగా లేచి నడిచిపోతున్నాం. ఎందుకంటే ఆయన మన చేపట్టుకుని మనల్ని నడిపించేవాడు అన్నాడండి. ఏ పరిస్థితుల్లో నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నావో, దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే, దేవుని కొరకు పరుగులెట్టినట్లయితే, దేవుడి కొరకు నీవు కార్యములను జరిగించి దేవుని మహిమార్థముగా నువ్వు నిలబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపడతాడు. అంతేకాదు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొనేవాడై ఉన్నాడండి. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిని మనం తెచ్చుకోవాలి, కానీ ఆశీర్వాదాల కొరకు పరుగులెడతాం ఏంటండి? ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడినే మనం తెచ్చుకుని, దేవుడినే మన హృదయంలో మనం పెట్టుకున్నప్పుడు నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఆయన ఉంటాడండి. నిత్యము ఒక నెలలో సన్నిధికి వెళ్ళి ఆశీర్వాదాల కొరకు వెళ్ళి ఒక నెలలో వెళ్ళి ప్రార్థన చేసి మానేస్తామంటారు. మరి 2వ నెల ఆశీర్వాదాలు వద్దా? ఒక సంవత్సరం అంతా భక్తి కలిగి, ఒక సంవత్సరంలో ఎంతో దేవునికి ఇష్టం కలిగి, లేకపోతే ఎంతో దేవునికి యథార్థంగా బ్రతికి ఒక సంవత్సరం ఉండి 2వ సంవత్సరం వచ్చేటప్పుడు కొండరాడు. 2 సంవత్సరాలు ఆశీర్వాదాలు వద్దా? అలా కాదండి. దేవుడు ఏమంటాడంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ అంటవచ్చును. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ అంటవచ్చును. ఈ ఆశీర్వాదాలు మనకు కావాలండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆశీర్వాదాలు కాదండి, స్థిరత్వమైన ఆశీర్వాదాలు, స్థిరపరిచే ఆశీర్వాదములు దేవుడు మన పితరులైన అబ్రాహాముకి, ఇసాకి, యాకోబులకి ఇచ్చాడు. ఆయన సంతానమైన మనకు కూడా ఇచ్చాడండి. మరి మన పితరులు దేవుని కొరకు పరుగులెట్టేవారుగా ఉన్నారు. దేవుని యందు వారు నిలబడి యథార్థంగా వారు దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నారు. వారి సంతానమైన మనం కూడా ఆయన కొరకు జీవించేవారుగా ఉంటే నిత్యము ఆశీర్వాదకారకులుగా దేవుడు మనల్ని నింపేవాడై ఉన్న గౌరవ ప్రభావములు మనకు ఆయన ధరింపచేసేవాడై ఉన్నాడండి. దేవుడి కొద్ది మాటలు తన ఇనుకుల్లో దీవించును గాక. ఆమేన్.